హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో రైతులకు ఒక గుడ్ న్యూస్ అండి. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులైతే విడుదల కానున్నాయి. ఒక్కో అకౌంట్లో 2,000 రూపాయలు జమ చేస్తామనేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలనేసి గవర్నమెంట్ అయితే అనుకుంటుందండి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏడాదికి 3 విడతలుగా ఒక్కొక్క దఫా 2,000 రూపాయలని జమ చేస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19 విడతలుగా నగదునైతే ఇచ్చింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3వ విడత నగదు జమ చేయాలనేసి అనుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 42.04 లక్షల మందిని అర్హులుగా అయితే గుర్తించారు. వారందరి బ్యాంక్ అకౌంట్లో 840.95 కోట్లను కేంద్రం జమ చేయనుందండి. ఒక్కో రైతు బ్యాంక్ అకౌంట్లో 2,000 చొప్పున జమ చేస్తారు. ఈ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా 3 విడతల్లో ఏడాదికి 6,000 చొప్పున అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నెల 24న పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులైతే విడుదల కానున్నాయి. అయితే రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 2.85 లక్షల మందికి, అత్యల్పంగా విశాఖపట్నంలో 17,000 మందికి రైతులకు లబ్ధి అయితే కలగనుంది. విశాఖపట్నం జిల్లాలోని 4 గ్రామీణ మండలాల్లో 17,000 మంది రైతుల ఖాతాకు 3.5 కోట్లు జమ కానున్నాయండి. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.